ఈరోజు మనం అంబర్పేట డివిజన్లో ఉన్నాము. మరి ఇక్కడ ప్రజలు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపిస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటి? పద్మావతి గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేసి మీరు గెలిపించబోతున్నారు? ఇక్కడ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థికి వేస్తారన్నమాట, పులి జగన్కి. ఎందుకు మళ్ళీ అంటే అభిమానం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తారా? మంచి పనే చేస్తారు. మంచి పని. మీకు ఇప్పుడు వరదల్లో మొన్న 10,000 ముట్టినాయా? రాలేదా? అచ్చా, ఇక్కడ వరదలు రాలేదు, సో మీకు ముట్టలేదు. ఓకే. సో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ 5 ఏళ్లలో మీకు ఎలా అనిపించింది? అండ్ ఓకే, సో ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ టీఆర్ఎస్ సేవలను మీరు పొందాలనుకుంటున్నారు అంతేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరేంటి? శ్రవణ్ కుమార్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని మీరు గెలిపించబోతున్నారు? ఏ పార్టీకి ఓటేస్తున్నారు? యాక్చువల్గా బీజేపీకి వేస్తున్నారా? ఏ ప్రత్యేకంగా బీజేపీకి వేస్తున్న ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? మొదటి నుంచి మీరు బీజేపీ కార్యకర్త, సో బీజేపీకి వేస్తారన్నమాట. సో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎలాంటి ఏమైనా కార్యక్రమాలు ఇక్కడ పూర్తి చేసిందా? వాళ్ళు ఇచ్చిన అమలు చేసిన లేదా ఇచ్చిన హామీలను అమలు చేస్తారా? అలాంటివి ఏమి హామీలు ఏం లేదు, కొద్దిగంతా చేశారు, మిగతా అట్లాంటివి ఏం చేయలేదా? సో అందువల్లే అంటే మీరు యాక్చువల్గా బీజేపీ కాబట్టి బీజేపీకి వేస్తారు, అట్లానే ఏం లేదు. ఇక్కడ వాళ్ళు చేసింది ఆల్రెడీ ఉన్న కార్యక్రమాలే ఉంది, ఎక్కువ చేసింది ఏం లేదు. ఓకే, మీ పేరేంటి? నా పేరు అండాలు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తారు? బీజేపీ. స్టార్టింగ్ నుంచి బీజేపీ, ఇప్పుడు కొత్తగా బీజేపీ చేస్తున్నారా? ఫస్ట్ నుంచి బీజేపీ. సో బీజేపీకి వేస్తారనమాట. ఎవరు ఇప్పుడు నిలబడింది ఇక్కడ మీకు బీజేపీ? అవునా? ఓకే, తనకే మీరు ఓటేసి గెలిపిస్తున్నారన్నమాట. అచ్చా, టీఆర్ఎస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? అవునా? అసలు వాళ్ళ హామీలు ఏమి నెరవేర్చలేదు. అవునా? అందుకని మీరు బీజేపీ వైపు స్టాండ్ అయి ఉన్నారు. భయ్యా, మీ పేరేంటి? రాజ్ కుమార్ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీని గెలిపించదలుచుకున్నారు? బీజేపీని గెలిపించదలుచుకున్నారు. ఓకే, టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎలాంటి సదుపాయాలు కల్పించింది? మీకు ఆ పార్టీ పట్ల ఉన్న మీ అనుభవం ఏంటి, లేదా మీ ఆలోచన ఏంటి ఆ పార్టీ గురించి? బీజేపీ ఓకే, మంచిగా ఉంది. ఓకే, బీజేపీ చాలా మంచిగా చేస్తుంది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. భయ్యా, మీ పేరేంటి? సతీష్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి మీరు ఓటు వేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రూలింగ్ పార్టీ అయితే టీఆర్ఎస్ ఉంది. ఓకే, వేసే టీఆర్ఎస్కి వేసి, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం టీఆర్ఎస్కి వేసే పరిస్థితి. ఎందువల్ల అంటే ఇప్పుడు మాకు చూస్తున్నాం ఆల్రెడీ అగ్రికల్చర్ కాబట్టి ఓకే, అదొక డిఫాల్ట్. బేసిక్ వచ్చేసి 10,000 ఇస్తాను. ఓకే, అది డిఫాల్ట్ అయిపోయింది. మీకు రాలేదు 10,000? రాలేదు. చాలా మంది 2 సార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు ఒక్కసారి కూడా రాకపోవడానికి 3 రోజులు లైన్ నుంచి మరి అప్లై చేసాం. అప్లై 2 ఫామ్లు అప్లై చేసాం. ఓకే, అది అప్లై మిస్సెస్ పేపర్ అప్లై చేసాం. అది రాలేదు. అచ్చా, సో కేవలం మీకు ఈ 10,000 అందలేదన్న ఒక కారణంతో, అంటే దానికోసం అని కాదు, ఇప్పుడు డిఫాల్ట్ కొన్ని డిఫాల్ట్ ఆ వారికి మైండ్ సెట్ ఎట్లుంటే దాని ప్రకారం వేయాల్సి. అంటే మీరు ఒక రాలేదా? ఏం కాలేదు, కన్ఫ్యూజ్ కాదు, ఒక కంక్లూషన్కి వచ్చారా లేదా? అదే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎవరి నుంచి ఇంకా ఎలక్షన్లో నుంచి ఎవరి జాతిగా ఎవరి స్ట్రీట్. ఇప్పుడున్న టీఆర్ఎస్ కార్పొరేటర్ మీకు ఎలా తన సేవలు వినియోగిస్తున్నారు? కార్పొరేటర్ చేసి అన్నగితే వేసినట్టు ఇంకా డౌట్లో ఉన్నది ఎవరికి చేయాలని. అప్పటి వరకు డిసైడ్ మైండ్ సెట్ అప్పటి డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు దేనికి దానికి డిసైడ్ అవుతుంది. దీనికి అని చెప్పి ఎగ్జాక్ట్ చెప్పలేము. అప్పుడు కంప్యూటర్ సెట్ చేస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా, మీ పేరేంటి? వెంకటేశ్వరి గారు. సో ప్రస్తుత పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? ఏ నాయకుడిని మీరు ఎన్నుకుంటారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? టీఆర్ఎస్నా? మీరు గట్టిగా టీఆర్ఎస్ ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి? టీఆర్ఎస్ కేసీఆర్
పరిపాలన నచ్చింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కార్పొరేటర్ మీకు ఎలా యూజ్ అవుతున్నారు? అంటే అందుబాటులో ఉన్నారా? మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారా? అంటే ఆయన తోడు మనకి చేసేదంత పద్ధతి. ఓకే. ఆయన ఏం చేస్తుందో ఎక్కడ చేయలేదు, అందుకని ఈసారి మార్చిరామని నేను. ఓకే, అందుకే మార్చాను. ఓకే ఓకే. యూత్కి కేటీఆర్ గారు యూత్కి ఇద్దామని యూత్కి ఇచ్చారు. ఓకే, సో మీ ఓటు ఫైనల్గా యూఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ టీఆర్ఎస్. ఓకే, మేమైతే బీజేపీ చెప్తాం. బీజేపీ ఓకే. ఏదుందో అదే ఇద్దాం అనుకో. టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నావా? మంచిది. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్కేనా? టీఆర్ఎసా? బీజేపీకి ఇద్దాం. ఎందుకు అనుకుంటున్నారమ్మా బీజేపీకి అని? ఎందుకు అనుకుంటున్నాం అంటే మా కష్టాలని ఎవరు చూస్తలేదు. మీ పేరు? రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. क्योंकि बात कोई भी ठीक से नहीं कर టీచర్ కేసీఆర్ ఎందుకని? అంటే మంచి పనులు చేసిన పార్టీ కూడా కొంచెం హెల్ప్ చేసింది. అమ్మ మీ పేరేంటి? ఊర్మిళ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపించదలుచుకున్నారు? బీజేపీ తోటి. ఏం బీజేపీకి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? అంటే మా టీఆర్ఎస్ వచ్చినాక కార్పొరేటర్గా ఆయన ఏం చేయలేడు. ఎవరు? పులి జగన్ గారు. అవునా? ఎందుకంటే మీ సమస్యను పట్టించుకోలేదా? మా సమస్యలు పట్టించుకోలేడు, ఏం చూడలేడు అసలు. ఎవరి గురించి రాలేడు. ఆయన ఓటుకు వచ్చిందంటే మళ్ళీ రాలేడు, ఇంతవరకు మళ్ళీ రాలేదు. అసలు రాలేదు. అచ్చా. అందు గురించి ఇప్పుడు బీజేపీకి వేసుకోవాలని అంటే బీజేపీ పట్ల మీరెందుకు ఆకర్షితులయ్యారు? వేరే పార్టీ కూడా ఉంది కదా? ఉంది కానీ అండి మాకు బీజేపీ కిషన్ రెడ్డి సార్ మస్తు చేసిండు ఫస్ట్ నుంచి. ఆ సార్ కొంచెం పరిచయం, ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు మాకు ఆ ఓపు దాని గురించి అని బీజేపీ ఓటు వేయాలని. ఇప్పుడు మొన్న వరదలు వచ్చాయి కదా, 10,000 మీకు అందిందా? లేదండి. కొన్ని మీరు ఏమైనా డబుల్ బెడ్రూమ్ వాటికి అప్లై చేసుకున్నారా? ఏం చేసుకున్నారా? ఓకే. అండ్ సో ఎందుకు మీకు అందలేదు 10,000? మా నాకు వచ్చే వారికి గొడవలు అండి, అది ఆపేసింది. మళ్ళీ మొన్న మీ సేవలు అప్లై చేయాలంటే అప్లై చేసి వచ్చినాం. తర్వాత 2 days ఇచ్చిరంట, అవి మళ్ళీ ఆపేసిందని తెలిసింది. అవును, ఇప్పుడు అంతే ఎలక్షన్స్ అయినాక ఇస్తారా అని అంటారు. ఓకే. మరి సో మీరు కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే బీజేపీకి మీరు వేస్తారు ఓటు? బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మ మీ పేరేంటి? రాధిక. రాధిక గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మీరు మొగ్గు చెప్తారు? ఎవరికి ఓటు వేస్తారు? ఎందుకు వేస్తారు? కారణం చెప్పండి. బీజేపీకి వేస్తారు. కారణం అంటే టీఆర్ఎస్ వచ్చి మాకేం చేసింది, ఇంతవరకు ఏం చేయలేదా 5 సంవత్సరాల్లో? ఇస్తున్నాడు, పింఛన్ ఇచ్చిండు. ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి గత ప్రభుత్వాల్లో చేయలేనివి చాలా చేశారు. పెన్షన్ ఏంటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏంటి, ఈవెన్ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి లాంటి చాలా మంచి పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు. అంటే మీరు అవి యూటిలైజ్ చేసుకోవడానికి మీరు అలా బీజేపీ వైపు వెళ్తున్నారా, లేకపోతే మీకు ఏమైనా పర్సనల్గా ప్రాబ్లం ఉందా? మాకైతే ఏమి రాలేవండి. ఏమి రాలేదు. వరద సాయం కూడా రాలేదు. అంటే మీరు వెళ్ళారా, అప్లై చేశారా? చేసినామండి. చేసిన తర్వాత 2 days అయిపోయింది. అందరికి మాతో పాటు పెట్టిన వాళ్ళందరికీ వచ్చినాయి, మాకు మాత్రమే రాలేదు. అచ్చా, ఇప్పుడు మీరు బీజేపీకి వేద్దాం అనుకున్నారు ఓటు. ఎవరు ఇప్పుడు మీకు బీజేపీకి కార్పొరేటర్గా నిలబడింది? ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? బాలమణి. బాలమణి. ఇప్పుడు మీరు దేనికి ఓటు వేద్దాం అనుకున్నారు? కారుకా, కమలానికా, లేకపోతే కాంగ్రెస్కా? కమలంకే ఇద్దామని. కమలానికి వేస్తారా? అచ్చా, ఎందుకు అలా కమలానికి ఆయన ఫిక్స్ అయ్యారు? ఇక ఆయన కిషన్ రెడ్డి వస్తాడు, మంచిగానే చేస్తాడు అన్నట్టుగా మాకు. అదే చాలా సంవత్సరం నుంచి ఆయన పైన మీకు అభిమానం ఉంది ఈ ఏరియాలో, అవును. అందుకని కిషన్ రెడ్డికి వేస్తారా? అవును. టీఆర్ఎస్ ఎందుకంటే మీరు విముఖత చూపిస్తున్నారు? బాగా పరిపాలన ఎలా ఉంది? చెప్తుండు, అన్ని అబద్ధాలు చెప్తుండు, ఏ సరిగ్గా చేస్తలేదు. అంటే చాలా మందికి ముట్టాయి, డబుల్ ముట్టాయి 10,000 సాయం. మీ వరకు వచ్చే వరకు ఎందుకు మరి మీకు ఒకరికి కూడా అందకపోవడానికి కారణం ఏంటి? మాకు అస్సలకే అందలేము మా గల్లీలో. అవునా? మరి మీ కార్పొరేటర్ని మీరు ఏమైనా సంప్రదించారా? ఏం లేదు. మరి సంప్రదించాలి కదా, ఎందుకంటే మీకు వరద ముంపు జరిగింది కాబట్టి మీరు అన్ని సంప్రదించి మీకు సాయం కోరాలి కదా. మీ దాకా రాకపోయినా మీ వరకు వెళ్ళాలి కదా. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు మాది. అవునా? సో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మరి? ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఏ పార్టీకి వేస్తారు? ఏ పార్టీ అంటే చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు కూడా, మళ్ళీ కూడా బీజేపీకే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నా పేరు బాలరాజు అంటున్నా. బాలరాజు గారు. బాలరాజు ఇప్పుడు ఎవరికి ఓటేస్తారు ఎలక్షన్?
నాకు 6 ఏళ్ళ కింద అయితే టీఆర్ఎస్ 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళైతే ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తారు. ఎందుకంత మీరు చాలా ఇష్టపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ అంటే? అంటే నేను చెప్పానంటే నిజం చెప్పానంటే ఈ రాజకీయ అనుభవం నాకు చాలా బాగుంది. ఓకే. ఇప్పటిదాకా ఇంతవరకు ఏ సీఎం ఈయన చేసిన పని ఎవరు చేయలేదు. ప్రతి ఒక్కరికి అన్ని అనుకూలంతో చేస్తున్నారు. కేసీఆర్ అన్ని సకలం చేసి పెడుతున్నారు. ఇప్పుడు నాకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. పెన్షన్, ఓకే. హ్యాండిక్రాఫ్ట్స్ అని బీజేపీకి ఇద్దాం అనుకుంటారా? ఏ వరద బాగా డబ్బులు కూడా అందలేదు 10,000. ఇక్కడ ఒక పురుగు అందలేదు. అవునా? సో మీరు బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నారు. అమ్మ మీ పేరేంటి? సువర్ణ గారు, ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఏదంటే అది వేయడం కాదు, మీరు ఒకరు అనుకుని వెళ్తారు కదా ఎవరికి వేయాల ఓటు అనేది. బీజేపీకి వెళ్దాం అనుకుంటున్నారా? ఇంతకుముందు ఎవరికి వేస్తున్నారు? ఆయనకి వేసాము, ఆయన్నే గెలిపించింది. ఇక్కడ దీని టైంకి ఎవరిని గడిపించాడు. అచ్చా, మొత్తం తనే చేస్తారన్నమాట. ఇప్పుడు మరి ప్రెసెంట్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నారు కదా, వారు మీకు ఎలాంటి సేవలు అందించారు? ఏం చేస్తలేడు, పింఛన్ రాలేదు. ఇంకా మా ఆయన చచ్చిపోయి సంవత్సరంన్నర. ఓకే. మరి చాలా మందికి పెన్షన్ అందుతుంది కదా, మీకు అందకపోవడం ప్రభుత్వం వచ్చి కూడా 5 సంవత్సరాలు అయింది కదా, మరి ఎందుకు అందుకలా? మీరు అప్లై సరిగ్గా చేయలేదా? మరి ఏమంటున్నారు? ఏమంటున్నాం, పైసలు రాలేదు, డబ్బులు పింఛని ఎట్లా మా పరిస్థితి. సో మీరు ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఓకే, థ్యాంక్ యూ. భయ మీ పేరేంటి? సంతోష్ గారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు కదా, జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఇప్పుడు అందరు 10 మంది వస్తారు, కాళ్ళు మొక్కుతారు. ముసలి వాళ్ళు కాళ్ళు మొక్కి షాళ్ళ కాపి అవి అన్నీ చేస్తారు. తర్వాత ఒక్కడు ఇంటికి రాడు. మనం వరద పడితే ₹1 ఇస్తాను, ఎక్కడో ఇచ్చేసి అయిపోయి 10-20 మందికి ఇస్తే అయిపోతుందా? అది కాదు కదా, ఇస్తే చూడాలి, చూసినాక మాట్లాడాలి. నేను ఇస్తాను కాదు, ఎదురు వచ్చి ముంగట మాట్లాడాలి, అయిపోతుంది. ఇప్పుడు ఎవరి కోటలు మా ఇష్టం ఉంటే వేస్తున్నప్పుడు వేయమంతే. అచ్చా, ఇప్పుడు మీరు ఎవరికి వేస్తారు మరి? మా ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తాం, మాకు ఎవరు సాయం చేస్తే అలాగే ఓటు. అంటే ఇప్పుడు టైం లేదు కదా, అందరూ మీ మనసు ఎవరికి ఉంది ఇవ్వాలని? మనిషి ఎవరికి ఇంటికి వచ్చి మాకు సాయం చేసి వాళ్ళకి ఓటు. మీకు ఈ ఎలక్షన్స్ లోపల మీ దగ్గరకు వచ్చి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారు. దానికి ఎవరు ఇచ్చినా అంతే డబ్బు మీద నడుస్తుంది ఓటింగ్ మొత్తం. అదే మాట చెప్పాము, ఓన్లీ క్యాష్, ఓన్లీ పైసలు అంతే. పబ్లిక్ మీద ఏం లేదు, మా పైసలు మాకే ఇస్తారు అంతే, ఇంకేం లేదు. లైట్ బిల్ పైన కానీ గ్యాస్ పైన దాని మీద చేసి మాకే ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చింది ఏం లేదా, అంతే. మీ డబ్బు మీకే మాకే ఇచ్చేస్తారు అంతే, ఇంకేం లేదు. అచ్చా, ఇప్పటికైనా మీ మనసులో ఎవరు మనుషులు ఎవరు నేనేమంటే నాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళకే ఓటేస్తా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు. నాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తా. ఇప్పుడు డబ్బులు అన్నారు, మళ్ళీ మంచి అంటారు. ఇప్పుడు కేసీఆర్ చాలా మంచి పనులు చేస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు. ఓటు చేసి ఓటు అలాగే తెలుసు, మాకైతే తెలియదు, మాకు చేయలేదు, మీకు చేయలేదు. మాకు చేయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఉన్న పరిస్థితిలో ఆర్థికంగా ఎవరు ఆదుకొని మీకు ధైర్యం చెప్తారో వాళ్ళకి ఓటేస్తారు. మా గల్లీకి ఒక్కడు రాలేదు, ఒక్కడు రాలేదు మా గల్లీకి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు జగత్ సింగ్ గారు. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ కా, బీజేపీకా, లేకపోతే టీఆర్ఎస్ కా? మీ గల్లీకి టీఆర్ఎస్ వాళ్ళు రోడ్ వేసారు. ఓకే, వాళ్ళకి ఓటేస్తారు. ఇంకేమేం చేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక? ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్ అయితే వేసిండు. కిషన్ రెడ్డి 15 సంవత్సరాలు చేసిండు. ఓకే, నాకేం చేయలేదు, నా గల్లీకి చేయలేదు, నా బస్సుకి చేయలేదు. అచ్చా, ఒక ట్యాంక్ కూడా కృష్ణ యాదవ్ కట్టింది. అచ్చా, వాళ్ళకి తెలియదు. ఓకే, గల్లీ వాళ్ళకు కృష్ణ యాదవ్ ఏం చేసిండో వాళ్ళకి తెలియాలి, కిషన్ రెడ్డి ఏం చేసిండో తెలియాలి. ప్రజెంట్ ఎమ్మెల్యే ఏం చేసిండో అందరికి తెలియాలి. అచ్చా, ఊకే వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అంటే మీ ఇంట్లోకి పోయి వాళ్ళకి దగ్గర నాకు కావాలరా నాయన అంటే వాళ్ళు ఇస్తారు. మీ ఇంట్లో కూర్చొని నా ఇంటికి రాలే 10,000 నాళం రాలే, ఇవాళ తెచ్చి ఇవ్వాలి. మీ ఇంట్లో నీళ్ళు వచ్చినాయా, ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్, ఎందుకు ఇవ్వాలి అర్థం చేసుకోవాలి పబ్లిక్ కూడా. నీళ్ళే రాలే, పైసలు కావాలి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. అచ్చా, అంటే అందరూ తెచ్చుకోవడానికి వెళ్ళకపోవడం వల్ల కొందరికి రాలేదు, లేదా ఇచ్చేవాడు ఈ బస్తీ వరకు రానందుకు కొందరికి రాలేదు. అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చింది, కొంతమందికి తర్వాత ఇచ్చినట్టు రాలే. అచ్చా, అది బాధ. ఓకే, మనుషుల. అన్న మీ పేరేంటి? నా పేరు మహేష్. మహేష్. అచ్చా, ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? బీజేపీకి ఓటేస్తున్నారా? అచ్చా,
అచ్చా ఎలా ఇప్పుడు ఉన్న మీ పరిస్థితుల్లో టీఆర్ఎస్ కాకుండా మీరు బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? మొదటి నుంచి నాకు ఊహ వచ్చిన కాడికి నేను బీజేపీ పార్టీ నేను ఒక బీజేపీ కార్యకర్తను. ఓకే, బీజేపీకి ఓటేద్దామని. ఓకే, బీజేపీ కార్యకర్త కాబట్టి మీరు బీజేపీకి మొన్న ఎవరో మన కృష్ణ యాదవ్ నుంచి మేము కృష్ణ యాదవ్కి ఓటేసినాము. అప్పుడు ఉన్నప్పుడు కృష్ణ యాదవ్ సార్ పోయినప్పటి నుంచి నేను కిషన్ రెడ్డికి సార్కి ఓటేసి ఇప్పుడు కూడా కంటిన్యూ అలా జిహెచ్ఎంసీకి నేను బీజేపీకి వేస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు కదా మీకు ఇక్కడ, మరి ఎలాంటి సేవలు వారు మీకు అందించారు యాజ్ ఏ కార్పొరేటర్? ఇప్పుడు దాకా పొలి జగన్ ఉండే కార్పొరేటరు ఆయన ఏం సేవ చేయలేము ఇక్కడ ఈ గల్లీలో. రారు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు విజయ్ గౌడ్కి ఇచ్చారు. ఆయన కూడా నేను చూస్తాము. ఆయన మన వచ్చి ప్రచారం చేసి మాట్లాడితే మేము మాట్లాడగలుగుతాము. మాకు ఏంటంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. మాకు ఎవరు ఇక్కడ పట్టించుకోరు. మా ఎమ్మెల్యే సార్ కిషన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు చాలా అభివృద్ధులు ఇచ్చారు. మాకు అన్ని సహకారం ఇచ్చారు. మా సార్ తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ తరఫు నుంచి అంటే మేము బీజేపీ. ఇప్పుడు కొత్తగా టికెట్ ఇచ్చే టీఆర్ఎస్ అభ్యర్థి వచ్చి మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తానని మీకు గట్టి నమ్మకం ఇస్తే ఇస్తారా టీఆర్ఎస్కి? నమ్మకం లేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి మాకు నమ్మకం లేనప్పుడు నేను కాంప్రమైజ్ చేస్తాను కార్పొరేటర్. ఎందుకంటే మాకు ప్రచారం చేసినప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు మాకు ప్రచారం చేసిండు, తిరిగిండు, అన్నీ చేసిండు. ఒక గుడికి ఏమైనా సాయం చేస్తున్నాడు, గుడికి ఏం సాయం చేయలేడు, మళ్ళీ వీడికి రాలేడు. గెలిచినాక మేము ఒక నమ్మకం అనేది ఒక బీజేపీ మీద ఉంది. మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ బీజేపీ పైన ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారని నమ్మకంతో మీరు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. जीएचएमसी के किसको वोट डालते तुम? टीआरएस को डालते। ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏం కొట్టాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ కేనా? 100% ఈసారి గెలిపించి ఇండ్లు గెలిపిస్తాము తప్పకుండా. ఇండ్లు ఇప్పిస్తేనే మళ్ళీ ఆయననే నిలబడతాడు. లేకపోతే అంతే. ఇక ఎలక్షన్స్ వస్తున్నాయి, దేని కొట్టాలనుకుంటున్నావు? కేసీఆర్ కి ఇస్తాం. కేసీఆర్ కే మాకు పైసలు ఇచ్చిందని కాదు రుబాబు, పైసలు ఇవ్వకున్నా ఇచ్చినా గానీ మాకు కేసీఆర్ ముఖ్యం. అంతే. మాకు డబల్ బెడ్రూమ్లు కావాలి. అది ఒక్కటి చేస్తే కేసీఆర్ ను మెచ్చుకుంటాము. ఇక అది ఒక్కటి చేయకుంటే మళ్ళీ సంవత్సరం ఇయ్యనే ఇయ్యం. దేని కొట్టాలనుకుంటున్నావు? మాకు ఎవరు సాయం అలాగే ఓటు ఆయనకి టీఆర్ఎస్ కి ఇస్తాం అన్నమాట. దానికి సరే మరి. అన్న మీ పేరేంటి? శ్రీరాములు. శ్రీరాములు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తాను నువ్వు? టీఆర్ఎస్కి ఇస్తావా? పక్కా. ఓకే. అమ్మ మీ పేరేంటి? సుజాత సింగ్. సో ఎవరికి మీరు ఓటేద్దాం అనుకుంటారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? जीएचएमसी हम देखो बीजेपी को डालना चाह रहे क्योंकि हमको टीआरएस से कुछ भी उम्मीद नहीं है। अच्छा, क्यों इतना गट से बोल रहे हैं आप? उम्मीद नहीं है? क्योंकि हमारे एमएलए जो है कॉलर वेंकट, अब यहाँ के कौन है पता नहीं, हम काचीगुड़ा निमुलेट के वहाँ के हमारे कॉलर वेंकट हमारे को कुछ भी फैसिलिटी नहीं करते। एमएलए भी वही है, काउंसलर भी वही है, हमारे कुछ भी फैसिलिटी नहीं करे। इतना लॉकडाउन हुआ, सब कुछ हुआ, हम लोग वहाँ जाके गए तो भी हमारा कोई रिप्लाई नहीं रहे, वोटिंग नहीं डाले बोल के एक ही बात है उनकी। इसलिए हम टीआरएस से बहुत नाराज है, हम बीजेपी को जिताना चाह रहे हैं। अम्मा आपका नाम क्या है? वसंता भाई, अभी जीएचएमसी का इलेक्शन आ रहे हैं ना, आप किसको वोट डालना चाहते हैं? देखो भैया, हमको तो पैसे नहीं मिले। कौन सा पैसे? ये 10,000। अच्छा, ये 10,000। ओके, तो सिर्फ उसी वजह से आप बीजेपी को डाल रहे हैं? किसको भी नहीं डालते। किसको भी नहीं डालते? किसको नहीं डालते। फिर नहीं डाले तो क्या फायदा? क्या फायदा होते, क्या करेंगे? डाले तो कोई ना कोई आपको फेवर में आते हैं ना। आते बन के दिल गवा नहीं देना आप। अच्छा, तो क्यों इतना नाराज है आप? बोलिए पहले, टीआरएस से क्यों नाराज है? देखे तो सबको अच्छा देखना। अच्छा, नहीं तो नहीं दे। अच्छा, सबको अच्छा मतलब पैसे देने वालों को दे दिए, नहीं दे रहा हूँ तो नहीं दिए। डबल मिले। नहीं, मैं मेरा पूछने का मतलब क्या है, डबल कैसे मिले सब लोगों को? आपको मिला है कि नहीं? तो सबको डबल कैसे मिला? नहीं सुने माँ। अच्छा, अब सिर्फ सुने, पक्का तो नहीं है? नहीं। वही तो बोल रहा हूँ। क्यों बोले तो एक को देने के लिए इतना मुश्किल हो रहा, फिर डबल कैसे लिए बोल के मैं पूछ रहा हूँ। तो आप अंदाजा से बोल रहे हैं या कोई किसी का बात में आके बोल रहे हैं? पब्लिक बोलने से बोल रहे हैं, आप तो देखे नहीं। नहीं देखे, हमें तो चलने नहीं आता तो क्यों जाऊंगी। अच्छा, ओके ओके। के सर अभी किसको डालते वोट बोल दीजिए, आपका मन में क्या है वो बोल दीजिए।
कमल को देते बीजेपी ओके थैंक यू वेरी मच టీఆర్ఎస్ కే ఓటేస్తాం ఎన్నో సంక్షేమ పథకాలు తీసిండు కళ్యాణం లక్ష్మి షాదీ ముబారక్ అని మళ్ళీ మొన్న కరోనాలో మనిషికి 1500 రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిండు అంత మంచోళ్ళు వదిలేసి ఎవరెవరికో ఎందుకు వేయాలి జై తెలంగాణ టీఆర్ఎస్ కే వేస్తాం ఓటు टीआरएस को डालते हैं टीआरएस कई को लोग 10,000 रुपये दिए हमारे घर पे आके देखे घर में पानी आया इस वजह से उनको डालते केसीआर को डालते पान परसों डोरा बोल हमारे को दिए भी नहीं पैसे बरोबर अब क्या करते कि क्या है कि बरोबर बच्चों को शादी हमें बच्चों भी नहीं किया చెప్పండి అమ్మా ఎలక్షన్స్ వస్తున్నాయి దేని కొట్టాలనుకుంటున్నావు తెలంగాణకి తెలంగాణకి ఎందుకని మంచిగా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేస్తావు టీఆర్ఎస్ కి ఎందుకని మాకు పింఛన్ ఇప్పిస్తుండు చీరలు ఇప్పిస్తుండు బతుకమ్మ చీరలు మళ్ళీ మొన్న 10,000 వేసిండా 10,000 వచ్చినాయా వచ్చినాయి ఇప్పుడు చెప్పండి మీరు ఎవరికి ఓటు వేస్తారో చెప్పండి పక్కా ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి అందరికీ ఇచ్చిర్రు. పువ్వు గుర్తుకి మీ ఓటు అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమి ఇయ్యలే కదా మీకు నడిచింది అట్లా మనకు ఎట్లుంటే అట్లా పోతాం అనుకోండి. అమ్మా మీ పేరు మా పేరు శారద. శారద అచ్చా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది తెలుసు కదా నీకు తెలుసు. మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు మేము ఎవరికి అంటే మేము ఎవరికి వేయొద్దు అనుకుంటున్నాము. మాకు వచ్చి ఎవరు ఇట్లా అడగలేరు చేయలేరు. మాకు నీళ్ళు వచ్చి మాకు చాలా ఇబ్బందులు అయినాయి. 4-5 రోజులు మాకు ఇంట్లో ఉన్నాయి. మాకు మోరిది కిందికి ఉన్నది. మాకు ఇంట్లోనే నీళ్లు ఉన్నాయి. నీళ్ళు వస్తే ఎవ్వరన్నా వచ్చి అడగలేరు. ఒక లీడర్ లేడు. ఓట్లప్పుడే మేము అందరం గుర్తొస్తామా సార్? మేము చెప్పండి, మరి మీరే చెప్పండి. మాకు ఎవ్వరు వచ్చి అడిగినరా? ఏమన్నా సహాయం అడిగిర్రా? బియ్యం ఖరాబ్ అయినా పప్పులు ఖరాబ్ అయినా మేమేం తినాలి, ఎట్లుండాలి చెప్పు. ఓట్లప్పుడే కనబడుతున్నారు అందరు, మిగతాప్పుడు కనబడతలేరు. రోడ్లు చక్కగా లేవు, నీళ్లు సరిగ్గా గిడుస్తలేరు, మోరీలు చేస్తలేరు. మరి ఎట్లా ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి. మీరు చెప్తే నేను వేస్తాం. అచ్చా ఇప్పుడు ప్రభుత్వం ఇలా చేసింది ఓకే, మరి మీరు ఏ ప్రభుత్వం వస్తే మీకు మేలు చేస్తుంది అనుకొని ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు అదే చెప్పండి. ఎవ్వరు వచ్చినా కానీ చేస్తలేదు సార్. ఎవరు వచ్చినా చేస్తలేదు. ఎవరు దాన్ని చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేయరా మీరు? మేమా ఏమో మాకు మనసు అప్పటికి ఎట్లా అనిపిస్తుందో అట్లా వేస్తాం. వేస్తామో వేయమో లోపలికి బయటకు వస్తాం. నేను చెప్పొద్దు కదా, మేము చెప్పాము. అచ్చా మీ మనసు బై ఎలక్షన్ లోనే పడాలి అంతే అంతే అంతే. అందులో వేయాలనిపిస్తే వేస్తాం, లేకపోతే వస్తాం. మాకు ఎవరిది ₹1 మాకు చెందుతలేదు. మేము ఎందుకు వేయాలి చెప్పు? మళ్ళా ఏంటి గురించి వేయాలి? మాకు ఎవరైనా ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? మాకు ఎవరైనా అడిగినరా? ఆ మురికి నీళ్ళతో కూడా మేము జ్వరాలు వచ్చి వన్నాం. మాకు ఎవరైనా వచ్చి ఇచ్చిర్రా, చేసిర్రా చెప్పుండ్రు. మళ్ళీ అందరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఒక్కింట్లో 4గురికి ఇచ్చిర్రు. మొక్కలు చూసి బట్టలు పెడుతున్నారు. మరి మేము అంత ఇంట్లోనే పోదుమా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బీదాగా ఉన్నాం మేము కూడా. మాకు ఎవరైనా ఏమైనా ఇచ్చిర్రా? ఏంటి మేము ఎట్లా ఏమంటున్నారు? ఎట్లా అడుగుతారు వాళ్ళు? ఏ హక్కుతో అడుగుతారు? ఇప్పుడు ఒకవేళ వచ్చి అడిగారు అనుకో, మరి ఏం చేస్తారు? మీరు ఏ హక్కుతో అడుగుతారు అని అడుగుతాం మేము. మాకు ఏమిచ్చి అడుగుతున్నారు మీరు చెప్పండి. మరి ఇంక గల్లీలోకి వచ్చి అడిగినాక మేము చూపిస్తాం ఏందో. అంతే అంతే ఉన్నాం మేము, అట్లా ఫిక్స్ అయి ఉన్నాం. మాకు ఎవ్వరేం పెడతలేదు. వచ్చి కాదు ఇంటింటికి అప్పుడు మోడీ సార్ వేసినట్లు అందరు అకౌంట్లో వేసిన ఉంటే మాకు ఇప్పుడు వేస్తుంటాం. మేము ఎవరికి వెళ్ళినా వాళ్ళకే వేస్తుంటాం. మరి వేయలేరు. అందరు గుంపు వస్తున్నారు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. మరి మేమెక్కడ పోవాలి? కరోనా ఉందా అని కొంతమంది ముసలాళ్ళు కూడా బయటకు వెళ్తలేరు. కరోనా అప్పుడు కూడా మాకు ఏం హెల్ప్ చేయలేరు. వచ్చామా హెల్ప్ చేసిరా? చేయలేరు. మేము ఎట్లా తిన్నామో ఎట్లున్నామో ఇప్పుడు 10 నెలల పొద్దు అవుతుంది. మాకు పనులు కూడా తొక్కలే, బయట పోతే ఎవరు పెట్టుకుంటలేరు. మేము ఎట్లా బతకాలి? ఎవరైనా ఒకరు వేయాలి కదా, మాకు సాయం చేయాలి కదా. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మీరు గెలిపిస్తే వాళ్ళు మీకు సాయం చేస్తారనా? వాళ్ళు సాయం చేస్తారని మేము అనుకుంటలేము, వీళ్ళు సాయం చేస్తారని మేము అనుకుంటలేము. మా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, తింటున్నాం అంతే. మోడీ సార్ అయితే కరెక్ట్ చేసాడు. 1500 వేస్తానని అందరూ అకౌంట్లలో వేసాడు. ఈ సార్ వేస్తలే, ఆ సార్ వేస్తలే, ఎవరు వేస్తలేరు. మరి అలా వేసినట్టు అలా పేరు కూడా లేదు. బియ్యం ఇచ్చిండు కేసీఆర్ సార్, బియ్యం ఇచ్చిండు. ఆ బియ్యం మరి బియ్యం ఇచ్చిండు కదమ్మా, ఇచ్చిండు నిజమే. ఇప్పుడు ఏదో వరద సాయం అందలేదని చెప్పి టీఆర్ఎస్ ని మీరు వేయకపోతే అది న్యాయం కాదు కదా. న్యాయం కాదు సార్. ఒక సాయం అందకపోవచ్చు, వేరే అయితే అందినాయి కదా మీకు. ఏ అందినాయి? వేరే కరెంట్ బిల్లులు ఎక్కువ చేసారు.
నల్ల బిల్లులు ఎక్కువ చేసాం, ఇంటి ట్యాక్సులు అని తీసారు, ఏంటి మీద అన్నిట్లలో తీసుకున్నాడు ఆయన. ఇచ్చుడు రూపాయి, తీసుడు 10 రూపాయలు 20 రూపాయలు. కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ తీసుకున్నాడు, మరి అన్నిటి మీద తీసుకున్నాడు. నారాయణ. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మనం ఎవరికి వేస్తున్నారు ఓటు అనేది? చేశారు. ఎందుకు చేస్తున్నారు? అదే మంచితనం చేస్తుంది కదా, అట్లా చేస్తున్నాడని మన కూడా సంతోషంగా చేస్తున్నాం. మాకు ఏదన్నా ఇది చేయాలి, మేము గరీబులము రోడ్ల మీద పని చేసుకుంటున్నాము. ఇలాగైతే ఏం వేయలేదు, రూపాయి వేయలేదు. ఇప్పుడైతే మాకు ఏదైనా చేస్తాం, సాయం మనకు ఇస్తే మనము ఇది చేస్తాం. చేయాలి, ఏదైనా గెలిచినా కూడా మాకు ఏమన్నా చేయాలి, చేస్తేనే మనకు సంతోషం అనిపిస్తుంది. అది మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. కావున ఎవరికి ఓటు వేద్దాం అనేసి మేము చేస్తున్నాము టీఆర్ఎస్ పని. టీఆర్ఎస్ గురించే. టీఆర్ఎస్ చాలా మటుకు మంచి చేసింది, వికలాంగులకు సాయం చేసింది, వృద్ధురాలకు సాయం చేసింది, ఊళ్ళ పొంటికి సాయం చేసింది, నల్ల నీళ్ళు ఇస్తుంది. ఇంకా ఆ టీఆర్ఎస్ ఎంత బలపడితే అంత మాకు నయము. మా సొంటలకు ఇవాళ కాకపోతే రేపు ఆ లాభం. ఇవాళ ఇద్దరు ముందు వచ్చి తీసుకొని చేసుకుంటారు, రేపు ఆయన చూసి ఇంకా మా సొంటలు కూడా ఏమైనా సాయం చేస్తాడు. అది తలుచుకొని ఆ ఉద్దేశం పెట్టుకొని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ అని మా తరఫున చేస్తాం. అన్న మీ పేరేంటి? రఘురామ్ అండి. రఘురామ్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, సో మీరు ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నామండి. అచ్చా, ఎందుకు మీరు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుతారు? అంటే ఆ ప్రభుత్వ పాలన బాగుందనా, లేకపోతే ఆ ప్రభుత్వ పాలన బాగుంది. మినిమం కళ్యాణ లక్ష్మి, మన కళ్యాణ లక్ష్మి ఎన్నో ప్రభుత్వ పథకాలు పేదల అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయి. అట్టడుగుల వర్గాలకు చేరినప్పుడే మనకేంటంటే వాళ్లకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా ఈ చిన్న క్లాస్లో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వరద సాయం మొన్న చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అడ్డపడినా సరే వాళ్ళు చేయాలనే ఊహించుకుంటారు. ఆయన బండి సంజయ్ గారు ఏదో చెప్పేసి అది వద్దని చెప్పారు. అయినా కానీ మనకేంటంటే వాళ్ళ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రజలకు నిమ్న వర్గాలకు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్లకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్లకు అభివృద్ధి ఇంపార్టెంట్. వాళ్ళకు వేరే విధంగా వాళ్ళు వేరే ఏం ఆలోచించలేదు. మన ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి, అది మాత్రం తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళకు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి లబ్ధి పొందినోళ్ళు లేకుండా లేరు. వితంతు పథకాలు, తర్వాత మన వితంతు పథకాలు, మొన్నటి వరకు వచ్చి మన ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్నీ రకరకాలుగా. ఇల్లు అంటే అసలు లబ్ధి పొందని ఒక ఇల్లు అంటూ లేదు. ఉన్నత వర్గాలు కూడా పొందుతున్నారు, నిమ్న వర్గాలు కూడా పొందుతున్నారు. ప్రతి కుల సమస్య లేకుండా ప్రతి ఒక్కరు బీసీలైనా, ఫార్వర్డ్ కాస్ట్ అయినా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన బ్రాహ్మణ పథకాలు వాళ్ళకు కూడా వస్తున్నాయి, బ్రాహ్మణులకు కూడా చేస్తున్నారు. అన్ని కులాలకు, బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ వాళ్ళని ఏంటంటే ప్రభుత్వం సంతోషపరుస్తుంది. వాళ్ళకు కేసీఆర్కు కేటీఆర్కు నేను ఎంత వాళ్ళ గురించి పోయినా తక్కువ. ఎందుకంటే పోవడం కాదు, వాడు పొగాడని ఆయన ఏదో మాకు పైసలు ఇచ్చినా మేము వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇది ప్రజల స్పందన, మా స్పందన. అంటే ఇప్పుడు ప్రతిపక్షాన్ని కూడా ఏదైతే వరద సహాయం ఉందో అది ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. అది ఓవర్ ఏంటంటే తీసుకున్న వాళ్ళకే డబుల్ ఇచ్చారు, లేదా బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలే వాళ్ళే పంచుకున్నారు. లేదు సార్, ఎవరు పంచలేదు సార్. డైరెక్ట్ వాళ్ళ ఫోటో తీసుకొని ఎవరైతే ఇంట్లో కిరాయికి ఉందో వాళ్ళ ఇంటి నెంబర్ తీసుకొని వాళ్ళ ఓటీపీ చెప్పి డైరెక్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫోటో తీసుకొని డైరెక్ట్ పంచుతారు. ఎవరికి చేతికి డబ్బులు బై హ్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు తీసుకున్నాక వాళ్ళ ఫోటో తీసుకొని మళ్ళీ వాళ్ళ ప్రభుత్వ అధికారితో ఓటీపీ వచ్చినాక ఆ ఓటీపీ ఎవరికైతే కుటుంబానికి వచ్చిందో ఆ కుటుంబానికే డబ్బులు ఇస్తారు, ఆ కుటుంబం పెద్దకే ఇస్తారు. అంటే ఇప్పుడు ఓటీపీ కాకుండా అంతకుముందు ఇంటికి ఏరియాకి వచ్చి డబ్బులు అవును, ఏరియాకి అప్పుడు కూడా ఓటీపీ ఇచ్చేసారు. అప్పుడు కూడా వితౌట్ ఓటీపీ ఇంటికి వచ్చి డైరెక్ట్ ఫోటో తీసుకుని. అలాంటప్పుడు తీసుకున్న వ్యక్తులే రెండు సార్లు తీసుకున్నారని ఒక రూమర్ ఎలా వచ్చింది? అది రూమర్ ఏంటంటే బీజేపీ వాళ్ళు అవన్నీ పనికిరాని వ్యర్థ ప్రసంగాలు చేసి ప్రజలను డైవర్ట్ చేస్తారు వాళ్ళు వేరే విధంగా. అది చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే మీరు ఎవరిని ప్రతి ఒక్కరిని అడగండి సార్. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఒక 6 కుటుంబాలు ఉంటాయి సార్. వాళ్ళు ఏం చేసారు, ఇంటి కుటుంబానికి అందరికి ఇచ్చేసి ఒక
6 మంది కంటే మనం 60,000 రూపాయలు పోతాయి. మీకు 30,000 రూపాయలు ఇచ్చేసి మీరు 6 మంది పంచుకోమని వాళ్ళకే ఇంటి ఓనర్కి అప్పచెప్పి తప్పితే ఎవ్వరూ ఈ విధంగా చేయలేదు సార్. అది చాలా అది తప్పు రూమర్ అది అంతే. సో మీరు ఫైనల్గా మీరు టీఆర్ఎస్ పార్టీకి మీ ఓటు వేస్తున్నారు? 100% సార్, 500% టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి ఏం సార్, వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన కాడికి వాళ్ళు అన్నీ ఉన్నాయి. వాళ్ళ గురించి వాళ్ళు ఈ చిన్న ఈ వితంతు పథకాలు ఇవన్నీ వాళ్ళ గురించి కక్కుర్తి పెట్టేవాళ్ళు కాదు సార్. వాళ్ళు ప్రజల కోసం 100% పనిచేసేటోళ్ళే వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంకే సమస్య లేదు, ఏం ఆశ కూడా లేదు. వాళ్ళ ప్రజలకే వాళ్ళకు ఫైనల్గా కేసీఆర్ గారికి ఏముంది, ఆయన పాపం అంత ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటే ప్రజలు లబ్ధి ఫైనల్గా ఇంకా ఆయనకు అదే కదా సార్. మీరు కేసీఆర్కి 100% ఓటేస్తాం, కేటీఆర్కి ఓటేస్తాం, టీఆర్ఎస్ని గెలిపిస్తాం. మంచి ప్రతి మందికి చెప్తాం ఆయన మంచి చేయలే. యాదగిరిగుట్ట చూసుకోండి, ఏది చూసుకోండి. ఇప్పుడు రోడ్లు మనకు రోడ్లు అన్నీ వేసారు లాక్డౌన్లో. అవి ఏమైంది, వరదగా అవి రోడ్స్ కొద్దిగా ఇదైపోయినాయి, డ్యామేజ్ అయినాయి. దాన్ని పట్టుకొని ఫోటోలు తీసి 24 పెట్టి ఇది ఇట్లా అది ఇట్లా డల్లాస్ బిల్లాస్ అని అవన్నీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇంతకు మొదలు ఏం చేశారు, మనం బీజేపీ ఉన్నప్పుడు చూసినాం కదా, వాళ్ళు 5 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా రోజు మత కళాలు ఇవన్నీ ఉండే. మత కళాలు లేవు, ఏం లేవు. ప్రశాంతంగా మనం హైదరాబాద్ భాగ్యనగరం సుభిక్షంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ అన్ని పనులు చేసుకుంటారు. వాళ్ళకి ఏం తక్కువలేదు సార్. సో మీరు టీఆర్ఎస్కి ఓటేస్తారు? 100% సార్, 500% వేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎండి అక్బర్ అండి. ఎండి అక్బర్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా లేదా కాంగ్రెసా? టీఆర్ఎస్ పార్టీకి గెలుపాలని మా ఉద్దేశం ఉంది. ఇంకా టీఆర్ఎస్ పని చాలా డెవలప్మెంట్ చేసినారు. సిటీలో కానీ, పేదలకు కానీ, పెన్షన్ స్కీమ్స్ కానీ, షాది కళ్యాణ స్కీమ్ కానీ అన్నిట్లో చాలా మంచి టీఆర్ఎస్ పని చేసింది. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ఏ గెలిపిస్తాం. అచ్చా, ఇప్పుడు మీకు ఈ వరదల్లో సాయం అందిందా? 10,000 వచ్చింది కదా, ప్రభుత్వం ఇచ్చింది కదా అందరికీ, అది మీకు సక్రమంగా అందిందా? అందిందా? వితౌట్ ఎనీ ఎవరికి ఏం ఇవ్వకుండా డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కలిగింది. ఎవరికి ఏం ఇచ్చేది అవసరం పడలే. చాలా మంచి పని చేసింది ప్రభుత్వం. నెక్స్ట్ కూడా మేము కోరుకుంటున్నాం చాలా మంచి పని చేస్తుందని. అచ్చా, ఇప్పుడు మీరు ప్రభుత్వం మంచి పరిపాలన అందించింది కాబట్టే నెక్స్ట్ టైం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని సంకల్పంతో మీరు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి వేస్తారన్నమాట. కంపల్సరీ మేము కేటీఆర్ గారికి, మన కేసీఆర్ గారికి కంపల్సరీ మేము గెలిపిస్తాం. చాలా మంచి పని చేసిన వాళ్ళు, డెవలప్మెంట్ గురించి పని చేసినారు. కేటీఆర్ కూడా మంచి పని చేశారు, కేటీఆర్ గారు కూడా మంచి పని చేసినారు, కేసీఆర్ గారు కూడా మంచి పని చేశారు. దాని గురించి మేము తప్పకుండా మేము टीआरएस पार्टी के गलती। थैंक यू भैया। भैया आपका नाम क्या है? मेरा नाम शोकत खान। अच्छा, अभी जीएचएमसी इलेक्शन आ रहे, मालूम है आपको? बिल्कुल बिल्कुल मालूम। अच्छा, फिर आप कौन सा पार्टी को जिताते? अब जिताना देखो, अभी तो ये है कि सबसे अच्छा काम जो कर रही है वो है टीआरएस पार्टी। अच्छा, हम वोट भी डालेंगे तो हम टीआरएस को ही डालेंगे। अच्छा, कैसा आपको बेनिफिट्स मिले आपको टीआरएस पार्टी? टीआरएस से तो हर जगह से बेनिफिट बहुत अच्छे हैं। टीआरएस क्या है बोले तो अभी जो गरीब बच्चों के शादियां होते हैं उसके लिए भी जो है लोन सेंक्शन कर रहे हैं। गरीब लोगों को जो है ना हेल्प कर रहे हैं। अभी पानी आ गया था परसों, 10,000 रुपये जो है ना अकाउंट में डाल रहे हैं। बहुत अच्छा है रिस्पॉन्स। अच्छा, फिर थोड़े लोग बोल रहे कि 10,000 रुपया सब लोगों को नहीं मिले बोल रहे, वो नहीं सच्चाई है क्या? नहीं, वो करेक्ट है। अभी क्या है, वो तो इलेक्शन पीरियड चालू हो गया ना, इसीलिए जो है वो अभी कॉन्सेप्ट बंद हो गया। अभी इलेक्शन खत्म होने के पहले सबको मिल गया, सबको बस 50% मिला, 50% अभी बाकी है। जैसा ये इलेक्शन डिक्लेयर हो जाएगा, क्लियर होने के बाद से फिर केसीआर साहब जरूर डालेंगे। अगर नहीं डालेंगे तो केसीआर साहब को भी तो प्रॉब्लम है ना साहब, नेक्स्ट इलेक्शन में उनको भी रिमार्क आ सकता, मगर केसीआर साहब डालेंगे 100%। अच्छा, तो अभी आप टीआरएस को डाल रहे हैं? बिल्कुल 100% टीआरएस को कार को डालना है वोट। ओके, थैंक यू भैया, थैंक यू वेरी मच। మీ పేరేంటి? మిరాజ్ అహ్మద్। అవి ఎలక్షన్స్ ఆ రేనా వస్తున్నాయి కదా జిహెచ్ఎంసీ ఎన్నికలు, సో మీరు ఏ పార్టీకి మీ ఓటేసి గెలిపిద్దామనుకుంటున్నారు? టీఆర్ఎస్ఆ, బీజేపీయా, కాంగ్రెసా? ఇప్పుడైతే టీఆర్ఎస్నే గెలిపిద్దాం అనుకుంటున్నాం. టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ గెలిపిద్దామనుకుంటున్నారు? పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఏ రకంగా హెల్ప్ చేస్తుంది ఇప్పటివరకు? మొన్ననే మా మేనకోళ్ళు పెళ్లి అయింది, వాళ్ళకి ₹1,00,000 పెళ్లి అమౌంట్ వచ్చింది, షాదీ ముబారక్లో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న వరద వచ్చి మొత్తం ఫ్లడ్లో రిలీఫ్ ఫండ్ వచ్చింది కదా, 10,000 చాలా మందికి దానికి రిలీఫ్ దొరికింది. ఇంకా పెన్షన్ ఏమైనా అందుతుందా మీకు? మా మమ్మీకి వస్తుంది పెన్షన్. అచ్చా, టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మా మమ్మీకి పెన్షన్ వచ్చింది. అచ్చా, సో అందుకని నేను టీఆర్ఎస్నే గెలిపిద్దాం అనుకుంటున్నాను. కేసీఆర్కి ఓటు వేస్తాను. నా కారు గుర్తుగా నా ఓటు. ఓకే, థ్యాంక్ యూ. నా మీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్ గౌడ్. లక్ష్మణ్ గౌడ్.
ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు దేనికి ఇద్దాం అనుకుంటున్నారు ఓటు? నేను టీఆర్ఎస్కే ఇద్దాం అనుకున్నారా? ఎందుకు టీఆర్ఎస్ అంటే బాగా నచ్చిందా, వాళ్ళ పరిపాలన నచ్చిందా, లేకపోతే వాళ్ళు ప్రకటించిన ఈ సంక్షేమ పథకాలు నచ్చేస్తాం అనుకుంటున్నారా? కేసీఆర్ బాగా ఫేవర్లో మీకు నచ్చారు కాబట్టి వేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కేటీఆర్ మీకు బాగా అభిమానం అని చెప్పి వేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు టీఆర్ఎస్ వైపు మొగ్గు చెప్తున్నారు? ఇక్కడ ఏదున్నా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ముందస్తు, మహిళలకు కానీ ఈ కళ్యాణ లక్ష్మి కానీ 2000 మా ఆసరా పెన్షన్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ప్రజలకు అన్ని వేళలా సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కేసీఆర్ కిట్ కూడా వాళ్ళకు అది కూడా ఇంప్లిమెంట్ ఉంది. డ్వాక్రా మహిళలకు కానీ అందరికీ అందుబాటులో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే రోడ్స్ డెవలప్మెంట్స్ అనేది కూడా కొద్దిగా హైదరాబాద్లో మంచిగా నడుస్తుంది. మెట్రో కూడా అది ఇది అంతా స్టార్ట్ అయింది. హైదరాబాద్ మొత్తం మార్చేస్తున్నారు. హైదరాబాద్ పరంగా నడుస్తుంది. కాకపోతే డెవలప్మెంట్ కొద్దిగా ఏంటంటే మనకు ఈ మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల కొద్దిగా స్లో నడుస్తుంది. కొద్దిగా పరిణామాలు దాటిన తర్వాత మళ్ళీ స్పీడప్ అవుతుంది. ఇప్పుడు ఇది వరద బాధితులకు ఇచ్చిన 10,000 అందినాయి మీకు? 10,000 మా దగ్గర ఇక్కడ కాలనీలో అయితే ఆల్మోస్ట్ వచ్చినాయి. అంటే ఓనర్స్ అన్నట్టు వచ్చినాయి. వాళ్ళకు ఎవరికైతే అందుబాటులో రాలేదు వాళ్ళకు మీ సేవలో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టారు. అయితే ఈ నోటిఫికేషన్ రావడం వల్ల కొద్దిగా ఒక 10-20% ఆగింది. 60 to 70% పబ్లిక్ అయితే వచ్చేసింది, అందరికీ వచ్చేసింది. మిగిలిన వాళ్ళకి ఎలక్షన్ తర్వాత కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు కదా. 4th రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ 6th 7th నుంచి కంటిన్యూషన్గా వరద బాధితులకు సహాయం చేస్తామని వాళ్ళు అన్నారు. సో మీరు టీఆర్ఎస్కి ఇస్తున్నారు కదా? టీఆర్ఎస్ పబ్లిక్ ఆల్రెడీ యూత్ కూడా టీఆర్ఎస్ ఫేవర్లోనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ అనేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పటి వరకు వాళ్ళకు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కార్యక్రమాలు అంత విఫలంగా లేవు, వాళ్ళు అంత సఫలంగా లేవు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే వస్తారు. మామూలు టైంలో ప్రజలను పట్టించుకున్న లేదు. ఎందుకంటే ఈ పెన్షన్స్ అని ఇంకా వేరే పబ్లిక్ స్కీమ్స్లో వాళ్ళు ముందు అనేది అంత లేదు. టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే పార్టీ పరంగా కానీ ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా ప్రజలతో మమేకమై వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజలల్లో వీళ్ళకు ఏది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మళ్ళీ ఇంకోటి పెన్షన్లు, ఓల్డేజ్ పెన్షన్స్ కూడా అప్డేట్ అన్నీ అయినాయి. అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కొత్తగా ఎవరైతే పెట్టుకున్నారో దరఖాస్తు వాళ్ళకు కూడా లభించే అవకాశాలు ఇస్తానని కేసీఆర్ గారు వాగ్దానం చేశారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీ ట్యాక్స్ కూడా 50% డిస్కౌంట్ చేశారు. ఎవరైతే ఇప్పుడు ఈ టర్మ్ కట్టిరో వాళ్ళకి నెక్స్ట్ టైంలో కూడా కట్టే 100%లో 50% డిస్కౌంట్ చేస్తున్నారు. మన ఈ వాటర్ బిల్స్లో కూడా అందులో కూడా వాళ్ళ పబ్లిక్కి యాడ్ చేస్తున్నారు. సో మీరు టీఆర్ఎస్ వైపు? టీఆర్ఎస్ ఆల్రెడీ డన్. టీఆర్ఎస్ 100% గెలుస్తుంది, కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. నెక్స్ట్ మేయర్ కూడా కన్ఫర్మ్ టీఆర్ఎస్ 100% కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సార్. హలో, నమస్తే. నమస్కారం అండి. ఎప్పుడు చూస్తున్నారండి ఈ ఏరియా? నేను దాదాపు ఒక 25 to 26 years నుంచి ఈ ఏరియాలో ఉంటానండి నేను. అవునా? చాలా సంతోషం. మీరు V3 నుంచి ఛానల్స్ చూసి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు చూడండి సార్, ఇదైతే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే కావు. ఏమున్నా కానీ మళ్ళీ ఇప్పుడు మనకి టీఆర్ఎస్ స్టేట్ లోపల ఉంది కాబట్టి యాజ్ ఏ కౌన్సిలర్ అయితే ప్రజెంట్ అయితే టీఆర్ఎస్కే వేయాలనేసి అనుకుంటున్నాం సార్. మీరు అంటే ఇప్పుడు లీడింగ్ ప్రభుత్వం అండ్ రన్నింగ్ ప్రభుత్వం, మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా అదే ఉంది కాబట్టి 100% ఆబ్వియస్లీ. ఎందుకంటే యూత్ కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి తను ఎంతో ఇప్పుడు ఈ హైదరాబాద్ నేను ఉద్ధరిస్తాను, ఈ హైదరాబాద్కి నేను ఏదో సేవ చేయాలని చెప్పి ఆయన ఎంతో ఉన్నతంగా ముందుకు రావడం జరుగుతున్నది. ఆ తర్వాత ఇప్పుడు మాకు మున్సిపల్ లోపల కూడా 50% డిస్కౌంట్ ఇచ్చాడు, వాటర్ దాంట్లో డిస్కౌంట్ ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి ప్రతి ఇప్పుడు యూత్కు ముందుకు నేను చేయాలన్న చెప్పి ఒక కొత్త బ్లడ్ వచ్చింది కాబట్టి ఇంకొకసారి హైదరాబాద్కు ఇంకొకసారి ఆయన చేతిలో పెట్టాలనే ఆ ఉద్దేశంతో ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాము అని చెప్పేసి అదైతే నా లోపల మనసులో ఉందండి. నేను దానికైతే తప్పకుండా నేను టీఆర్ఎస్కి ఓట్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. भैया आप का नाम क्या है? मोहम्मद अहमदुल्लाह खान. भैया जीएचएमसी इलेक्शन में आप किसको वोट देना चाहते हैं? నాగరాజు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓట్ చేస్తారు? బీజేపీకి. ఎలక్షన్స్ में आप किसको वोट डालना चाहते हैं? టీఆర్ఎస్ को. వెంకటరెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్ వేస్తారు? కారుకా, కమలానికా, లేకపోతే కాంగ్రెస్ కా? కారుకి వేస్తారు. అన్న, మీ పేరేంటి?
భూపాల్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కోటేస్తారు? కాంగ్రెస్ కా, టీడీపీ కా, బీజేపీ కా? టీఆర్ఎస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నారు? ఎందుకని దేని కోటేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకే ఓటేయాలనుకుంటున్నారా? ఎందుకని ఎందుకని పేరు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నారు కాబట్టి కేసీఆర్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు విజయ్. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే, పేరు? వినోద్ అండి. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? 100% बीजेपी है। ओके अन्ना, थैंक यू। भाई आपका नाम क्या है? मेरा नाम सब्बीर नवीन है। अच्छा, अभी जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को जिताना चाहते हैं? ना केसीआर साहब को वोट डालेंगे। केसीआर को? कार। थैंक यू। अच्छा, जीएचएमसी इलेक्शंस में आप किसको वोट डालना चाहते हैं? कांग्रेस को। ओके, थैंक यू। इस इलेक्शन में किसको वोट डालना चाहते हैं? कांग्रेस पार्टी। మీ పేరేంది? నా పేరు జాబిద్ అహ్మద్. భయ్యా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు? టీఆర్ఎస్ కారు గుర్తుగా లేకపోతే కమలా? మేము కారు గుర్తుకు వేస్తాం సార్. కారు గుర్తుగా. ఓకే, థ్యాంక్ యూ. భయ్యా, आपका नाम क्या है? వినోద్. వినోద్, మీరు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? సపోర్ట్ ఫర్ బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. రాఘవేంద్ర గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి బ్రో? నా పేరు ఫసీద్దీన్ అహ్మద్. అచ్చా, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎంఐఎం. సార్, మీ పేరేంటి? మణి గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు గెలిపించాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ. బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు? నేను కొంచెం టీఆర్ఎస్ కోటేస్తాను. టీఆర్ఎస్ కోటేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అన్నా, మీ పేరేంటి? ప్రదీప్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిస్తారు? బీజేపీకి. అన్న, మీ పేరేంటి? అచ్చా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీకి వేస్తారా? అయితే బాగుంటుంది. టీఆర్ఎస్కి వేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. మౌలాలి గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపించాలనుకున్నారు? టీఆర్ఎస్ पार्टी। जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट देना चाहते हैं आप? बीजेपी को। అన్న, మీ పేరు? మంగపతి గారు, ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు జీహెచ్ఎంసీలో? కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ. టీఆర్ఎస్కు. ఓకే, థ్యాంక్ యూ. మయూరి గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపించాల్సుకున్నారు? బీజేపీకి. ఓకే. భయ్యా, మీ పేరేంటి? ప్రభాకర్ గారు, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేసి తెలుసుకున్నారు? బీజేపీ పార్టీ. శ్రీనివాస్ గారు, ఏ పార్టీకి ఓటేసి మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థి గెలిపించుకున్నారు? బీజేపీ. సుశీల గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకున్నారు? ఏ పార్టీ అభ్యర్థిని? బీజేపీ. రమేష్ గారు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపించుకున్నారు? కమలమా, కారా, బీజేపీయా? మీ పేరు? జైసి గౌడు. అచ్చా, మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటే తెలుసుకున్నారు? కార్కు. టీఆర్ఎస్. అన్న, మీ పేరు? వెంకటయ్య. జీహెచ్ఎంసీ ఎన్నికల ఏ పార్టీని గెలిపిస్తారు? కేసీఆర్ని. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తారో మీరు? కాంగ్రెస్నా, బీజేపీనా? బీజేపీ. ఓకే. थोड़ा घर से बोलिए। MIM को। थैंक यू। अन्ना, మీ పేరేంటి? भैया, ये जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं? टीआरएस पार्टी. केसीआर. थैंक यू. अन्ना, మీ పేరేంటి? రాజు అండి. ఓకే. అచ్చా, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంటి? బషీర్ అహ్మద్ గారండి. అచ్చా, మీరు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపించదలుచుకున్నారు? ఏ పార్టీ? ప్రజెంట్ అయితే ఉన్న పార్టీ అయితే ఏం వర్క్ చేయలేదండి. ఓకే. ఆలోచన ఇక వేరే మార్పు అయితే కంపల్సరీ కావాలని ఉంది. అచ్చా, ఏ మార్పు అంటే ఏ పార్టీ వైపు మీరు మార్పు చూపించబోతున్నారు? చూస్తున్నాం ఇప్పుడు బీజేపీ అని. बीजेपी. ओके, थैंक यू. अच्छा, अभी जीएचएमसी इलेक्शंस आ रहे हैं ना, तो आप कौन सा पार्टी को वोट डालना चाहते हैं और किसको जिताना चाहते हैं आप?
हम तो बीजेपी के मेंबर हैं। ओके, हम बीजेपी को वोट देंगे। बीजेपी को दे रहे हैं। भैया आपका नाम क्या है? अच्छा भैया, जीएचएमसी इलेक्शंस में आप कौन सा पार्टी को डालना चाहते हैं भैया? कांग्रेस, कांग्रेस को डालना चाहते हैं। थैंक यू భయ్యా. మీ పేరేంటి? అచ్చా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటేస్తున్నారు? ఎవరికేరా? కారణం ఒకవేళ వెయ్యాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? నేను ఎవరికి ఎవరు పని చేస్తలేరు, ఎవరికి అంతేనా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీని మీరు గెలిపించాలనుకుంటున్నారు? कौन सा पार्टी को डालना चाहते हैं आप? कांग्रेस पार्टी को. లక్ష్మణ్ అన్న, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్కి ఇస్తావా? ఆరుగుంటు టీఆర్ఎస్ వర్క్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఉన్న గవర్నమెంట్ అయితే చేస్తుంది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అన్నీ అంత కొత్తగా పనిచేసేది. అచ్చా, ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? బాగా చేస్తుంది ప్రజలకు కాబట్టి మీరు టీఆర్ఎస్ ఓటేద్దాం అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. బీజేపీ, భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఓటేస్తారా? ఓకే. విజయ్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిద్దామంటున్నారు? ప్రస్తుతం ఏ పార్టీ మీకు బాగా నచ్చింది, ఎవరికి ఓటేద్దామంటారు? ప్రజెంట్ అయితే బీజేపీ నచ్చింది. బీజేపీ నచ్చింది. బీజేపీ క్యాండిడేట్గా ఇష్టం ఉందని. ఓకే, తనకే ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. కృష్ణ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తున్నారు? బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే టీఆర్ఎస్ఆ? బీజేపీకి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరేంటి? కృష్ణ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు బాగా మంచిగా మీ మనసు పోతే ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీకా? ఓకే, థ్యాంక్ తెలంగాణ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని కోటేయాలనుకుంటున్నారు? బీజేపీకి. బీజేపీకి. మీరు సార్? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎందుకని? ఓకే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? అన్ని పార్టీలు అన్నీ మంచిగా అన్- డిసైడ్ చేయలేదు. చూద్దాం, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు. ఒకవేళ వెయ్యాల్సి వస్తే ఏ పార్టీకి వేస్తారు? డిసైడ్ ఏం చేయలేదు. ఆ. ఈ కేస్ చూస్తాం, ఏరియా మొత్తం సర్వైవ్. అన్న, నాది అంబర్పేట పోతురాజ్ మహేష్ అంటాను. నన్ను పోతురాజ్ మహేష్. పోతురాజ్ మహేష్. నమ్మవాడికి పోతురాజ్ చేస్తాను. ఓకే, ఓకే. నేను బీజేపీకే వేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ మనకు అచ్చిపాటు రాదు. మన బీజేపీ, మన మోదీ, ఓకే, ఆయనకే మనం జానిస్తాం. ఆయన అడిగితే మన ప్రాణం ఇయ్యనికి కూడా వెనక పోము. ఓకే. సో మీరు బీజేపీకి ఓటేస్తారా? బీజేపీకే వేస్తామన్న. థ్యాంక్ యూ భయ్యా. మీ పేరేంటి? తిరుపతి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి మీరు ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారు? కాంగ్రెస్కా, టీడీపీకా, లేకపోతే बीजेपी का टीआरएस का? बीजेपी. ओके. इलेक्शंस में आप कौन सा पार्टी को डालना चाहते हैं? बीजेपी. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు లక్ష్మణాచారి. లక్ష్మణాచారి గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిద్దామని? నాదైతే బీజేపీ. బీజేపీకా? ఓకే. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ పార్టీకి. ఓకే, థ్యాంక్ యూ. రేణుక గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి. ఓకే.